वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ। నైతికత కనుమరుగై అవినీతి తాండవిస్తున్న కాలం, సదాచారం సమాధులపై అత్యాచారం మేడలు పడుతున్న కలికాలం, ఉచ్చ నీచాలు మరిచి సంచరిస్తున్న మానవ మృగాల వికృత పోకడలకు దృశ్యరూపమే పులి కాలం. పులి కాలం, పులి కాలం. కలకత్తాలో ఒక మెడికు మహిళపై జరిగినటువంటి అత్యాచారం కథతో ఈ నాటిక రచించబడింది. ఓ పేద రైతు కుమార్తె, ఆ పేద రైతు చాలా కష్టపడి ఆమెను మెడిసిన్ చదివిస్తాడు. ఆమెపై కండు వేసిన ఆమె క్లాస్మేట్ ఆమెను అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తాడు, అత్యాచారం చేస్తాడు కూడా. ఈ విషయం తెలుసుకున్నటువంటి పేద రైతు తను ఆ ప్రతి నాయకుడిని చంపడానికి కూడా సిద్ధమవుతాడు. ఈ కుటుంబానికి అండగా ఉండేటువంటి ఓ పోరయ్య అనేటువంటి ఓ రైతు సోదరుడు మరియు సత్యం మాస్టారు కలిసి ఆ సమస్య పరిష్కారానికి కూడుకుంటారు. కాబట్టి ఇది సమాజమే, కానీ అడవుల్లోనే పులులు తిరుగుతాయి, కానీ మన సమాజంలో కూడా పులులు తిరుగుతున్నాయి. కాబట్టి ఆ కథను ఉద్దేశించింది పులి కాలం. పులి కాలం, పులి కాలం. థ్యాంక్ యూ సార్.
ఇంటికి రాలేదు ఇంటికి రాలేదు ఎంత అయిపోయింది అమ్మాయికి ఇంటికి రాలేదు కాలం మారింది లచ్చయ్య. నీ భార్య చనిపోయిన తర్వాత ఇంతవరకు రాణిని చదివించావు. రేయి బవళ్ళు రెక్కలు ముక్కలు చేసుకొని నీ తాతకు మించి రాణిని మెడిసిన్ కూడా చదివించడానికి సిద్ధపడుతున్నా కదా బాబు. ఇప్పుడు దాకా అలాగో చదివించారు కానీ ఇప్పుడే భయం వేస్తాను బాబు. మెడిసిన్ చదివించాలంటే లక్షల ఫీజు కట్టాలట. నాకేమో రెక్కలు తక్కువ తగ్గిపోనాలి. లచ్చయ్య, విత్తనం వేసిన వెంటనే పెత్తనం చూపుతానంటే కుదురుతుందా? మనం మన ప్రయత్నం చేయాలి లచ్చయ్య. ఈ రోజుల్లో చదువులు బాగా చదివితేనే ఫలితం విలువ ఉంటుంది లచ్చయ్య. ఏ చదువులో ఏటో బాబు. ఇల్లు దాటి బయటికి వెళ్ళిన ఆడపిల్ల ఏ ప్రమాదం లేకుండా ఇంటికి వస్తుందా చెప్పండి. చెప్పలే. ఆటో ఎక్కితే భయం, అది వెళ్ళిపోతూ తేలదు. పోనీ అలాగే బైక్ మీద కూకొని పెడితే వెనకాల ఏ పోగిరుడు వస్తున్నాడో చూసుకోవాలా. పోనీ అలాగని బస్సు ఎక్కితే బస్సు నిండా పుష్పని పోమలే బాబు. లచ్చయ్య, నువ్వు ఇంకా ఆ వెనకటి పాతకాలంలోనే ఉన్నావు లచ్చయ్య. సత్యం బాబు, నేను ఎందుకంటే పాతకాలంలో మనిషినే కాదనడం లేదు. కానీ నేను చెప్తున్నది ఇప్పుడు ఎవరు బాబు, ఈ మధ్య జరుగుతున్న ఎవరి మీద నేను చెప్తున్నాను. నాకు చదువు రాకపోయినా టీవీ చూస్తున్నాను, అచ్చరికాలం లేకపోయినా చుట్టుపక్కల వార్తలు వింటున్నాను. పెద్ద పెద్ద చదువు చదువుకున్న అమ్మాయిని కొంతమంది పనికి మాలి చేతులు తగలబెట్టలేదా ఈ మధ్యన? కరెక్టే లచ్చయ్య, నీవు అన్నది కరెక్టే. ఇలాంటివి జరుగుతున్నాయి. అవును బాబు. మంచిగా చదువుకొని ఆఫీసర్గా సెలెక్ట్ అవుతున్న అమ్మాయిల గురించి నువ్వు వినలేదా? నువ్వు అన్నట్లు వాళ్ళు ఇంట్లో కూర్చుంటే ఆ స్థాయికి వెళ్ళేవారంటావా? సత్యం బాబు, ఏమి జరగనంత కాలం మనం గొప్పోడమే. ఏమి జరగకపోతే మనం గొప్పోడమే బాబు. సంఘం లేనప్పుడు చిన్న సేవ కూడా సోకవుతుంది బాబు. అయితే మీరు ఎన్ని చెప్పండి, మీరు ఎన్ని చెప్పినా ఒక ఆడపిల్ల తండ్రిగా నా గుండెలు మాత్రం బితుకు బితుకు మాట్లాడాయి బాబు. ఏం తగ్గించుకోలేచ్చయ్య. ఎప్పుడో తుఫాను వస్తుందని సముద్రంలోనికి వెళ్ళకపోతే చాలా రోజులకి ఏం కాదు. శిశిరం వస్తుందని వసంతకాలంలో పువ్వుల కోత, కోకిల కోత ఆగదు కదా. అవును బాబు. ప్రయత్నం గట్టిదైతే ఎవరికి ఆపద వచ్చినా ఏమీ కాదు. కానీ ఆ ప్రయత్నం భగీరథ ప్రయత్నం చేయాలి లచ్చయ్య. నమస్కారం అమ్మా. వచ్చేసినావా అమ్మి, వచ్చేసినావా అమ్మి? నా అమ్మి నువ్వు రాలేదు, నువ్వు టెంప పెట్టుకున్నావా? వచ్చేసినావా అమ్మి? చెప్పారే భగీరథ ప్రయత్నం అదే. ఈ అక్షరంలోనే మా మాస్టర్ సొంత వాక్యం రాయమన్నారు. అవునా? అవును మాస్టర్. ఏమని రాసా? అప్పుడు నేను మా నాన్న నన్ను చదివించడానికి భగీరథ ప్రయత్నం చేశానని రాశాను. వెరీ గుడ్. వాస్తవమే కదా రాసావు.
సరే కానీ ఎందుకు మీరు తాగేస్తుంది నువ్వు ఇంత ఆలస్యమా మరి దేనికే భయం లేదు నాన్న. మన వీధిలో లైట్లు లేవు కదా, పాములుంటే కాటు ఇస్తాయని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చాను. పాము కాటేస్తే అప్పో సప్పో చేసి ఆసుపత్రి తీసుకెళ్ళి బాగు కానీ మనిషి కాటేస్తేనే భయమమ్మా. అప్పుడు ఈ వీధే కాదు బ్రతుకంతా చిరిగిపోతుందండి. అది నా జోడు. కాలం మారింది లచ్చయ్య. ఉన్నత పీఠం పైన కంప్యూటర్ పాఠం పైన పట్టు సమస్యల సాధనలో కొత్త ఆవిష్కరణ సూత్రంలో పైనట్టు ఈ రోజుల్లో మహిళలదే ఎప్పుడో ఏదో జరుగుతుంది అని ఆలోచిస్తూ కూర్చుంటే ఇంకా పతనమైపోతాం లచ్చయ్య. ఎలాంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కోవాలన్నది. చాలా బాగా ఉంటుంది. కానీ మా చుట్టూ ఉన్న పరిస్థితులు మాత్రం అమ్మాయికి ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి మాస్టారు. కానీ అయినా సరే ఏం పర్వాలేదు. నా పేరు రాణి. ధైర్యంగా కూర్చున్న పాలు సబాస్ సబాస్ బాగా చెప్పారు. నేను అలా వెళ్ళొస్తానా? పోలయ్యా. వస్తాయా? చూస్తుంటే అయోమయంగా ఉంది. వచ్చినావా అమ్మి? తెల్లారి లేచినాకే నీ ముఖం చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుందండి. అదేంటి నాన్న, ఎవరైనా లేవగానే దేవుడి మొహం చూస్తానంటారు. కానీ మీరేంటో నా మొహం చూస్తానంటున్నారు. నాకు దేవుడైనా దేవతైనా నువ్వేనమ్మి. నా ఆనందం నువ్వేనమ్మి. నువ్వు బాగుంటే నాకు చాలు. సరేనమ్మి అమ్మి. సరే నాన్న, నువ్వు వెళ్ళి పనికాడు చేసుకుంటా, నేను వెళ్ళి టీ తీసుకొస్తా. సరేనమ్మి సరే. నా ఎవ్వ నా బుద్ధి తల్లి నా బంగారు తల్లి. సరేనా?
రాణిని చూస్తే చాలా అందంగా ఉంది. ఈ అందాన్ని నేను సొంతం చేసుకుంటే ఎంత బాగుంటుంది.
ఏదో రాణిగారు, చిన్న డౌట్, ఇదేమైనా వసంత ఋతువా? కోకిల స్వరం వినిపిస్తేను వసంత ఋతువేమో అనుకున్నాను. ఏదో సవట బతుకులు కూలి రాగు, వచ్చి రాని రాగు. మీ గొంతు చాలా బాగుందండి. అను అణువున వసంతమే. మీరు నిత్యం శిశిరంతో పోరాడే మాలాంటి బతుకులకు వసంతం ఎక్కడండి? కానీ శిశిరం తర్వాత వచ్చేది వసంతమే కదా? అంటే మీరు కవిగారా? కాదు, మకరందం ఉనికి భ్రమరానికి అందం శోభ అబ్బాయికి తెలియకుండా ఉంటుందా? అబ్బో, మీరు కవీశ్వరులే. కలకంటి కమ్మని బాధ, బాధ సర్పానికి చిక్కిన సగటు జీవుల సొద తెలియడానికి కవే కానక్కర్లేదు. అందమైన నీ నాటి అమ్మాయిల కళ్ళు చూసి సగటు జీవుల బ్రతుకులు చూసి కనబట్టవచ్చు. కాకపోతే మా నాన్నగారు రాజకీయపరుడు, నేను మాత్రం మీలా సామాన్యుల్నే. నాగారు, మా వీరు హరకర బతుకులండి. మన చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి మా నాన్నగారు ఎప్పుడూ భయపడుతూ ఉంటారు. మద్యపానం సేవిస్తున్న సన్నివేశాన్ని చూపిస్తూ మద్యపానం సేవిస్తే ఆరోగ్యానికి హానికరమని శ్లోకాన్ని చూపిస్తారు చూడండి. అలా ఉంటుందండి కొందరు నైజం. అందుకే ఆ భయం. కరెక్టే రాణి గారు. కందుకూరి గిరీశలింగం, గురుజాడ అప్పారావు గారంటి సంఘ సంస్థలు పుట్టిన మహానేడండి ఇది. విధవ నుడితో బొట్టు పెట్టి అంతరానితనను మొట్టు పెట్టి మూడాచారాలు కూడా మొట్టు పెట్టిన మహానీయులని వారు. మనం కూడా వారి బాటలో నడవాలి. మరి నాగర్, యువతరమంతా మీరు ఆలోచిస్తే నల్లేరు మీద నరికేనండి మాలాంటి మహిళలకి. మీరు చెప్పేది 100% వాస్తవే రాణి గారు. కానీ స్త్రీలకు అన్ని రంగాల్లో కూడా అగ్రస్థానం ఇస్తున్నామని పెద్ద పెద్ద గొప్ప చెప్పుకుంటారు. కానీ వేధింపు లేని ఇల్లు లేదు, లైంగిక దాడులు లేని చోటు లేదు, అత్యాచార వార్తలు లేని పేపర్ లేదు. ఇదేనా మనం అనుకుంటున్న నవ సమాజం? శభాష్ అండి నాగారు, మీ ఆవేశం సమంజసమైనది. మిమ్మల్ని చూస్తే మహిళల పట్ల ఎంత గౌరవం ఉందో నాకు అర్థమైంది. మీలాంటి వాళ్ళు నాకు స్నేహితులుగా దక్కినందుకు నిజంగా నాకు చాలా గర్వకారణం. అభ్యుదయ ప్రేరణం. దారుణం, ఇది మరీ దారుణం. మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు. కానీ ఇప్పటికే చాలా సమయం అవుతుంది. మరి మీకు ఎటువంటి సహాయం కావాలన్నా నాకు ఫోన్ చేయండి. మీరు మాత్రం మీ కళ్ళలో ఎప్పుడు సంతోషం కనబడాలా, మీరు మాత్రం హ్యాపీగా ఉండాలా. మరి నన్ను వసిస్తే సరేనా? మీరు మాత్రం హ్యాపీగా ఉండాలి, ఇది మాత్రం మర్చిపోకు. సరే, మీరేమి సరాసరి ఇంటికి వచ్చారు? పిల్లడానికి వచ్చారా? సాయం చేయడానికి వచ్చినారా? రాణి గారు ఎవరండి? నువ్వాగండి. నా గురించి నాడే చెప్పుకుంటాను. నా పేరు పోతురాజు పాలయ్య. నేను ఈ పక్కనే ఉంటాను. నీకు కాస్త డబ్బుల్లో ఉంటాను. కాసంత ఏడు తగ్గితే ప్యాకెట్ పవర్ కాదండి, అది నా వ్యవహారం. ఇతను మా క్లాస్మేట్, నేను నాగు. అలాగా, మంచిదేనమ్మా. ఇలా అంటున్నానని ఏమనుకోవద్దా? చెప్పండి. కారణం మారిపోయినాడు. ఆ క్షణానికే తోడులా కనిపిస్తాడు. తోడే కదా సేటు పట్టుకుంటే బుస్సులు బాగా. మరి తోడలో పాము దాగుందో, పామే తోడలో మారుతుందో తెలవడం లేదు. అందుకేనమ్మా జాగ్రత్త ఉండాలా. పాలయ్య, నువ్వు నన్ను మరీ అర్థం చేసుకుంటున్నా. సర్పం లాంటి స్వభావం కలిగి ఉండే పాడనైతే పాలయ్య పశువులకు రక్షణగా కట్టే పాలిట పరమాత్మ
దగ్గర చదువుకుంటే కాలేజీలో పని ఉంటుంది కానీ ఎక్కడేం పని? అదేం లేదు. అతని పేరు నాకు. అతను నిన్న క్లాస్కి రాలేదు. బుక్స్ వచ్చారు, తీసుకుని వెళ్ళారు నాన్న. ఒక పుస్తకమే కాదు బాబోయ్, మీ అన్ని బాగా కూడా అట్టుకెళ్ళాడు. అవునా? బాగా పట్టుకెళ్ళాడా? అంటే అవును నాన్న, ఆ కుర్రోడు చాలా మంచివాడు. అవకాశం ఉంటే మనల్ని సాయం చేస్తాడేమో అని అనిపిస్తుంది. పిచ్చి తల్లి, సాయం చేయడానికి దేవుడు వస్తే ఎవరు కాదంటారమ్మా. అయితే వచ్చింది దేవుడా ఆ యాసంలో ఉన్న దయ్యమా అన్నది చూసుకోవాలి కదమ్మా. లేదు నాన్న, ఆ కుర్రోడు కాలేజీలో కూడా చాలా మంచిగా ఉంటాడు. ఎవరితో గొడవ పడడు నాన్న. వీలైతే మనకు సహాయం చేస్తాడనే నమ్మకం మాత్రం నాకుంది నాన్న. నాన్న చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఆవుప్పుడు కదా ఎంకున్నప్పుడు ఆవుని పులి చంపేమో దేవ శత్రువు కానీ ఆవుని పులి చంపలేమో దాని నిజాయితీని మెచ్చుకోండి. ఈ కాలంలో కూడా ఈ రోజుల్లో కూడా అలా జరిగితే మంచిదే. మేస్త్రి పరిచయం చెప్తుంటే విని కథ వణికిపోను. శనివారం కూడా వచ్చేసినది ఆడిన మాట అట్టానే ఎత్తుకొని అడ్డు లేకుండా అక్కడ ప్రేమాలు సైతం ఎవరైనా వచ్చిన ఆవు నిజంగా ఎంత గొప్ప తల్లి. సత్యాలుగా భర్త లేకుండా చేపలు ఏడవలకి అది పాటలే కదమ్మా. వెళ్ళిపోవాలయ్యా, అది పుణ్యకాలం. ధర్మం 4 పాదాల మీద నడిచిన కాలం పోలయ్యా. అందుకే ఎన్నో ప్యానాలు మింగేసిన పులి కూడా స్వర్గలోకానికి వెళ్ళింది కదా. మరి ఇది ఏం కాలం? కలికాలం. అసలు చితలైన పులులు నివసించే పులికాలం పోలయ్యా, పులికాలం. నాన్న, మీరు ఇప్పుడు ఇంతేనా? మిమ్మల్ని పోలే మామని అస్సలు చెప్పలేకపోతున్నా. ఇంకా మిమ్మల్ని ఆ దేవుడు కూడా మార్చలేదు. సరే నాన్న, పక్క వీధిలో అమ్మవారి జాతర అవుతుంది. నువ్వు కూడా వస్తావా? నేను రాలేనమ్మా. చూసినావు కదమ్మా, ఇప్పుడు దాకా పొలంలో పని చేసుకొచ్చినాను. ఇప్పుడు జాతర కంటే నేను ఎక్కడ వస్తాను? మీరు వెళ్ళండి, కాసేపు చేపడతాను. మీరు వెళ్ళండి. సరే నాన్న. అన్నట్టు మర్చిపోనమ్మే, అమ్మోడికి వెళ్తామంటాను. అమ్మోడు పట్టుకెళ్ళానమ్మా. అమ్మోడికి మొర్రాట్లు అంటే చాలా ఇష్టం తల్లి. ఈ పోలయ్య రాకపోతే ఎన్ని బాధలు ఉన్నా దండం పెడితే పొద్దున సత్యంగా సమ్మగా ఉంటుంది. అమ్మవారి దగ్గర కుంకుమ పట్టుకుంటే సాయం పోతున్న 2 పనులు నడుమ చల్లగా ఉంటుంది. నువ్వు అన్ని పట్టుకోలేక
ఇంట్లో పూర్వం పోతారు దొంగనయ్యారు. నేను కాస్త స్లాబ్ పడ్డా ఈ లోపు ఎవరు దొంగనాయాలు ఇంట్లో దూరిపోవాలనుకుంటున్నావా? పారిపోయినా దొంగనాయా. మీరు ఎప్పుడు ఇంతేనాను ఎవరు అమ్మాయి జాతరకు వచ్చి ఉంటారు. లేదమ్మా, ఈ యాదవుల మీద నాకేదో అనుమానంగా ఉందమ్మా. నాకట్టు తెలియదు. జాగ్రత్తమ్మా. చాలా ఆలస్యమైంది. కూర్చోండి. మీ భోజనం అయిందా? నేను తినిపిస్తాగా. నేను తింటా, నువ్వు తిన్నాను. నీ కడుపు నిండితే నా కడుపు నిండి నువ్వు తిన్నాను. ఏదైందమ్మి? కాలేజీకి కూడా వెళ్ళలేదు. కాలేజ్ ఫీజు కట్టాలన్నా మీ దగ్గర ఏమో డబ్బులు లేవు. 2 రోజుల్లో కాలేజ్ ఫీజు కట్టకపోతే ఆగిపోతుంది నాన్న. అందుకే వెళ్ళలేదు. అవునమ్మి, నాకు కూడా చింతగానే ఉందమ్మి. నాను ప్రయత్నం చేస్తున్నాను, ఎక్కడా దొరకడం లేదమ్మి. సరే, చివరిసారి మా ప్రెసిడెంట్ దగ్గరికి అడిగి డబ్బులు ఎక్కడ ఒకసారి వాళ్ళు అడిగి చెప్తాను. అసలే నాకు దిగులుగా ఉంటాను. అప్పుడే పుట్టిన పిల్లడు ఆకలే ఏడుస్తాడు. కొంచెం వయసు వచ్చినాక ఆకలేసి ఏడుస్తాడు. ఉన్నోడు ఇంకా ఎక్కువ పిక్క కోసం, లేనోడు డొక్క కోసం. సారి బక్కలు ఉంటాడు చూడు, ఆకాశంలో మొదటిగా చూసి ఇరిగిపోయిన సేలా ఏడుస్తూనే ఉంటాడు. నేను ఎర్రటి ఎండెక్కిన చెరువుల పైన కాపలు ఈసారి నేను జరుగుతుంది చెప్తూ పశువులకు పుష్టి దిగులకి దిష్టి తీయాలమ్మా. దిగులు దిష్టి ఎలా తీస్తా పోలే మామ, నీ పిచ్చి కాదు. గుర్తొచ్చిందమ్మే. టీవీ సీరియల్ పిచ్చి పిచ్చిగా చూసే బయట పులుసు వచ్చామా. మొన్న ఇంట్లో రచ్చ చేసేసినారు. ఏం చేసింది మామ? ఈ మధ్యన వచ్చిన సీరియల్
పిచ్చి పిల్ల తిండి లేక సచ్చినట్టు పడి ఉంటే దాన్ని చూసి అందరూ గుచ్చి గుచ్చి పోతుండ్రే కానీ దానికి ఒక మొత్తిచ్చు కానీ ఓ పండిచ్చు కానీ ఎవరు సాయం చేయలేదు. అది చూసి నచ్చేందుకు దుఃఖం పొందుకు వచ్చి తిన్నగా వంటింటికి వచ్చి పప్పు అన్నం తెచ్చి టీవీ దగ్గరకు వచ్చి ఉడిపోదట. చిచ్చి టీవీకి ఎలాంటి ఉద్దేశాడు స్వచ్ఛ వచ్చామని దాని మొగుడు రచ్చ రచ్చ చేసి పెచ్చ వాళ్ళు బాగున్నారు. దానికి వచ్చానికి వాళ్ళంతా పక్కన అయిపోయింది కదా. చూసేసిన అవసరం దిగిన దిక్కు తీసేస్తాం కదా. ఏంటంటాం నేను విచారాన్ని విరగొట్టగలను తెలుసా? నేను కూడా దిగి తీసుకెళ్తారే. అమ్మా రాణి, కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి సమాధానం చెప్పు. అడగండి మాస్టారు. వెంకటేశ్వరుడు ఉండే చోటు తిరుపతి కొండ. పువ్వులన్నీ కలిస్తే పూలదండ. ఇంట్లో ఎక్కువ నీళ్లు నిల్వ ఉంచుకునేది. కుండి. దేవుడు కానుకలు వేసేది. కుండి. చెత్తకు ఉండేది. గుండె. ఆకాశంలో నల్లని పడవ. మొక్కు. ప్రపంచం ఎప్పుడు మర్చిపోలేనిది. ఈ తమాషా కూడా వినిపోలేదా? ఢిల్లీలోని లిల్లీ అక్కడ లిల్లీ పడలేక తన తల్లి ఉన్న అరసవిల్లి వెళ్ళి ఆదిత్యుని ముందు బ్రదవిల్లి అలా వస్తుండగా యాచకులు చిల్లర జల్లి ప్రక్క నుండి పోయే కారు నుండి బురద తుల్లి వేసిన తెల్ల డ్రెస్ మీదకి వెళ్ళి కుల్లి కుల్లి ఏడ్చి తిరిగెళ్ళింది మళ్ళీ ఢిల్లీ. ఎలా విచారాన్ని ఈ నవ్వు తాకాలి మాస్టారు. రేపు నా కాలేజీ ఫీజు కట్టకపోతే నాకు ఏడుపే శాశ్వతం అవుతుంది. డబ్బు విషయమే నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడే వెళ్తాను. నువ్వేమి ఆందోళన చెందక రాని, ఏదో ఒక ఉపాయం దొరుకుతుంది. అమ్మా, ఈ లోకంలో అన్ని రోగాలకు ఔషధం నవ్వు మాత్రమే. సంతోషంలో విమోచన, విషాదంలో వివేచన, అలసిన మనసుకు హాయి, ముసిరిన బాధకు వెన్నెల వేయి నవ్వు మాత్రమే. సరేనమ్మా, వస్తాను. కొలయ్యా, వస్తాను. అలాగే నేర్పుతారు. హలో, ఎవరు? డాక్టర్ మీరా? చెప్పండి. ఏంటి మీరు మా ఇంటికి వస్తున్నారా? నేను కాలేజీ రాలేదండి. ఎందుకంటే అదే ఫీజు పే చేయలేదు, అందుకని. ఏంటి మీరు మా ఇంటికి వస్తున్నారా? హలో హలో హలో. అవును మోదయ్య మామ. ఏమో మనకి ఏదైనా సాయం చేస్తాడేమో. ఫీజు కట్టలేని విషయం నాకు చెప్పొచ్చు కదా. నీలాంటి ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఫీజు కట్టలేక చదువు మానిస్తే ఈ సొసైటీ ఏమైపోవాలి? కాలేజ్ అన్నిట్లో నువ్వే ఫస్ట్. మా కొలికి అందరిలో నువ్వే బెస్ట్. నువ్వు ప్రసంగిస్తే అందరికి సర్ప్రైజ్. ఈ వాళ్ళకు దొరికిన ప్రైజ్. కానీ ఒక్క విషయం చెప్తాను, గుర్తుంచుకో. హంసకు చోటు ఇవ్వకపోతే ఎలా సరస్సు.
ఈ తగదిన్న తగదిన్న తందాన అల్లుకున్న బంధాలు ఈ తగదిన్న తగదిన్న తందాన ఒకటేరా ఇదేమి కౌనరా ఒకటేరా ఇదేమి కౌనరా కూచిపూడి ఆడించేస్తా తగదిన తగదిన తందానా పూలదాన్ని ఓడించేస్తా తగదిన తగదిన తందాన దాని పేరు వల్లావి తగదిన తగదిన తందానా దాని పరువు గీయకు ఈ తగదిన తగదిన తందాన హాయ్ 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 నువ్వు నాకు నచ్చావు అలదరాయి ఇది వల పూజాయి గిలి గిలి కజ్జాయి గిలి ఎత్తి ఉన్నావు ఈ పలుపు పడాయి నా జతకు పరాయి ప్రేమో చందమామో నిన్ను చూసే వెళ్ళిపోయింది ములక్కాడ ఫ్లూట్ అవుతుందా తగదిన తందాన ముట్టుకుంటే ముద్దవుతుందా తగదిన తందాన వయసంటూ వసంతమాడకు వయసంటూ వసంతమాడకు కన్ని ముక్కు చెల్లించేస్తా తగదిన తగదిన తందానా చెమ్మ చెక్కలాడించేస్తా తగదిన తగదిన తందాన దాని పేరు వల్లావి తగదిన తగదిన తందానా దాని రూపు నువ్వేను ఈ తగదిన తగదిన తందాన హాయ్ 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 నువ్వు నాకు నచ్చావు అలదరాయి ఇది వల పూజాయి గిలి గిలి కజ్జాయి గిలి ఎత్తి ఉన్నావు ఈ పలుపు పడాయి నా జతకు పరాయి రోమరోమో లేకపోతే దోసలోయి తోడి రాగం పాడుతుంటే నచ్చదోయి దాని పేరు వల్లావి తగదిన తగదిన తందానా దాని రూపు నువ్వేను ఈ తగదిన తగదిన తందాన దాని పేరు వల్లావి తగదిన తగదిన తందానా దాని రూపు నువ్వేను ఈ తగదిన తగదిన తందాన నానా నానా సరదాగా గట్టిగా పిలుస్తారు సరదాయే నానా ఏంటమ్మీ అంత సరదా నానా నా ఫీజు నాకు కట్టేశారు నానా అవునా ఎంత అడ్వాన్స్ చెప్పినావు తల్లి ఆ బాబు చల్లగా ఉండాలండి నిజంగా ఏంటి చెయ్యాలో తెలియక ఆ పెరాక్లో జామ్ సెట్ కూకుపోయాడమ్మా అమ్మయ్యా ఇప్పుడు ప్రాణం తిరిగి వచ్చినట్టుంది నా మనసు హాయిగా ఉందమ్మా నానా నా దగ్గర ఫీజు కట్టకపోతే నా చేతులు ఆగిపోయిండేది నిజంగా నాన్న హలో చెప్పండి ఏం ఫోన్ చేశారు ఏంటి మీ అమ్మగారికి సీరియస్ గా ఉందా ఏంటి హార్ట్ అటాక్ వచ్చిందా ఏంటి మా ప్రొఫెసర్ కూడా అక్కడే ఉన్నారా ఏంటి మీకు అంతగా పరిచయం లేరా నో ప్రాబ్లం నేను వచ్చి మాట్లాడతాను హలో వస్తాను ఎవరి దగ్గరికి మేము వెళ్తానంటాను అదే నాన్న నాకు ఫోన్ చేశారు వాళ్ళ అమ్మకి సీరియస్ గా ఉందట అందుకే నన్ను రమ్మన్నారు అలాగా మరి ఆ బాబు కూడా డాక్టరే కదమ్మా నువ్వెందుకు వెళ్ళడం అది కాదు నాన్న నాకు వాళ్ళ అమ్మగారికి చాలా సీరియస్
అన్ని అనుమానాలే. సరే నేను అలా ఇంటికి వెళ్ళి వస్తాను బాబు. సరే నాగరు, మీరు బాధపడకండి, నేను వెళ్ళి చూస్తాను. నేననుకున్న పద్మాయుహంలో నువ్వు చిక్కుకున్నావు. నిన్ను రక్షించడానికి నీ తరం కూడా కాదు. నాగరు, లోపల ఎవరు లేరు. మీ అమ్మగారు అసలు ఎవరు ఉన్నారు? నేను ఒక్కడే ఉంటా. నాగరు, మరి వివేక్ సారు వీరందరూ పిచ్చిరాని తాకేసే ఈ కాలనాగుకి వివేకం ఎక్కడుంటుంది? నాగరు, అసలు ఏంటి మీరు అంటున్నది? మీరు ఏం మాట్లాడుతున్నారు? నాకు అర్థం కావడం లేదు. ఓసిన పర్వాల విరబోని ఇంకా అర్థం కాలేదా ఈ నాగు బాణి? మీ అమ్మగారికి సీరియస్ అన్నారు కదా నాగరు. అమ్మ లేదు బొమ్మ లేదు నా ముద్దు గుమ్మ. ఇదంతా నిన్ను ఇక్కడ రప్పించడానికి నీ అల్లిన స్టోరీ. ఎలా ఉంది నా సగటు భారత రాణి? ఇలాంటి వారా? అప్పారావు గొప్ప నీతి మాటలు చెప్పారుగా. నేతి బెర్రెలో నెయ్యి ఎంతో నా మాటల్లో నీతి కూడా అంతే. నా మూమెంట్ చెడగొట్టకే నా మెడ అంటే నా ఫీజు కట్టి నాకు సహాయం చేసింది కాబోతున్నా. నువ్వు ఇంత మోసగలవని నేను అసలు ఊహించలేదు. కోసమే పరితపించాను ప్రతిరోజు. నాడు చూసే నా నయగారాల లేడీ హార్ట్ని హత్య చెయ్యకే. నేనే నీకు సరైన
నువ్వు ఎంత అరిచినా ఎంత కేకలు పెట్టినా ఇక్కడ నిన్ను రక్షించేవాడు ఎవరు రారు. గట్టు చేయకుండా నువ్వు నా దగ్గర వస్తే రానివి, లేకపోతే ఈ పూడి పని చెప్పింది కదా, అయినా చదువుకుని పిల్ల దానికి ఏటవుతుంది చెప్పు. వచ్చేసరి చెప్పింది కదా, చదువుకున్న పిల్ల కాబట్టి ఆందోళనగా ఉందిరా. అయిపోయింది, ఇంకా రాలేదురా. ఎంతైనా ఆడపిల్ల కదరా, నా భయం నాది. నిన్నెక్కడంటింది పాపం చినబో
తప్పులు సరిదిద్దే కొత్త విధానం నేను. ఏడుస్తూ పోకుండా ఎదలోకం ఇంకా ఎక్కిస్తారు. ముందుకు తేలి పూసి ఏడుస్తూ పోకుండా ఎదలోకం ఇంకా ఎక్కిస్తారు. ముందుకు తేలి పూసుకుని వెనక్కి ఇసం కట్టి ఇలా డబ్బులు బాధ్యత ధైర్యం అనే చీమతో పెడగాలి. అవును, నువ్వు చెప్పింది నిజం. పులికే చలి పెట్టిస్తా. రెక్కలు తెగిన చదువాయువు కాదు నేను. కొత్త రెక్కలతో ప్రపంచాన్ని నడిపించే ఆధునిక విహంకారి నేను. అద్భుతమైన తెలుసును బలమైన నారని బిగించిన నారని నేను. శిశిరమైన శిశిరాన్ని కాదు మామ. ప్రభాత తేజస్సు వాడుతో చిగురించే వసంత రాణిని నేను. రాణిని నేను. ప్రేమించలేదని కత్తితో పొలిసేసి ఆడపిల్లలు సంపేసినారు. ముక్కు పచ్చలారని చిన్నపిల్లల కూడా అనాసారం చేస్తారు. మంచోళ్ళగా కనిపించి మాయ చేసినారు. విడిచిపెట్టది అని తెలియాలంటే ఎందరో ప్రాణాలు పోతున్నారు. సేవ చేసి బలవంతులు కావాల్సిన డాక్టర్ తోటి డాక్టర్లను సరిపోవడం చూస్తుంటే నాకు మండి ఉంటామే. చల్లగా ఉంటే ఆడది తొలకరి చిలుకు. అదే కథమ తప్పితే అందరికీ వణుకు. 75 సంవత్సరాలు భారతమ్మ బడి ఒడును ఇంకా నేర్వని పాటలు మోసడానికి ఉలుకు. సభలో మాన సంరక్షణ కోసం కృష్ణ భగవానుడికి నిరీక్షించింది ఆనాడు పడది. ఎవరి కోసం ఎదురు చూడదు ఈనాటి మహిళ. నేటి మగువ శిరసెత్తితే చైతన్యం, తలదించితే సౌజన్యం. అనురాగం పంచగలదు, అహంకారం తుంచగలదు. కానీ నాదొక్కటే హెచ్చరిక. పులులున్నాయి జాగ్రత్త, పులులున్నాయి జాగ్రత్త, పులులున్నాయి జాగ్రత్త. పదమా పులులేటుకు. సాయం చేసినట్టు చేసి నీ బతుకులు సరివేసి ఆమోదానికి తగిన బుద్ధి చెప్పాలి. చదువుడే మళ్ళీ పెద్ద సాగు చేసుకుని బుసపట్ట ఇలాంటి మాయదారులు బాగా ఫలితం పట్టాలి. ఆడపిల్ల కంటి ఎరుపుతో సంఖ్యలు వేసి న్యాయ దేవత ముందు నిలబెట్టాలి. పదండి, అమ్మాయి తల్లి కొంగ పోరాటం చూపించాలి. ఆగండి, నేను వస్తాను. సాయం చేసినట్టే చేసి నీ కొడుకుని పుట్టిపాలు చేసిన ఎంతమంది ఆ మేకలను పులిని సంపేతపదండి. నాకు నెత్తురుడికి తగ్గిన సొత్తు వెంక తగ్గలేదమ్మా. సంపేతపదండి. మీ ఆవేశం కాదను. మొగ్గ విప్పారకు ముందే తుంచుతున్న కీచకం, పచ్చని భవితను చిచ్చి పెడుతున్న అరాచకం నేటి సమాజంలో అడుగడుగునా కనిపిస్తూనే ఉంది. కానీ పుట్టుకను పోస్తే కుయుక్తి చాలదు. నెత్తురు కోరినంత మాత్రాన నైతికలు బతకదు వచ్చయ్యా. ఈ నాగును చంపితే మన మురికివాడు బాగదా? దానవుని దండించడం కాదు, దానవత్వాన్ని ఖండించాలి. యోగులైన సోదరులు వారి పరివారం వానరమూక చేతిలో అర్థమైనప్పుడే దశకంఠుడు మానసికంగా సగం సచ్చాడు. అతిరథ మహారాజులైన కౌరవుడు పాండవ పరాక్రమానికి బలైనప్పుడే సుయోధనుడు సగం సచ్చి ఎక్కడో మడుగులో దాక్కున్నాడు. హత్యాచారం కేసుల కడుపులో దాగి ఉన్న విష కుంభాన్ని నైతిక జాగృతి అనే బ్రహ్మాస్త్రంతోనే సాధించాలి. లచ్చయ్య ఆవేశం పనికిరాదు లచ్చయ్య. లేదు బాబు, చంపేస్తాను. ఆ నెలకెళ్ళి చంపేస్తాను. నా కూతురు చంపేస్తాను బాబు. లేదు, చంపేస్తానండి. బంగారు లాంటి ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసినాడు బాబు, నాశనం చేసినాడు. ఆవేశం పనికిరాదు లచ్చయ్య. న్యాయ పోరాటాన్ని చెయ్యాలి. నయవంచుకున్న నైజాన్ని మార్చాలి. పదండి పదండి. రాణి అత్యాచార వార్త రాష్ట్రమంతటా వ్యాపించింది. మహిళా సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలు, పౌర హక్కుల సంఘాలు ఈ చర్యను తీవ్రంగా నిరసించాయి. సత్యం మాట్లాడి సాధ్యంలో
న్యాయ పోరాటం ప్రారంభమైంది. ఐపీసీ సెక్షన్ 376 ప్రకారం కోర్టు నాగుకు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 5 ఏళ్ల పాటు జైలులో మగ్గిన నాగులో పరివర్తన కలిగింది. ఈ పరివర్తన దృష్టిలో ఉంచుకొని న్యాయశాస్త్రంలోని అన్ని కోణాలు పరిశీలించి మానవతా దృక్పథంతో కోర్టు శిక్షను 5 ఏళ్లకు తగ్గించింది. మనిషిగా మారిన నాగు రాణిని అగ్నిసాక్షిగా వివాహమాడాడు. దానవుడు చావలేదు, దానవత్వం చచ్చింది.